నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంటే అధికార పార్టీలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఇప్పుడంతా రివర్స్ గా కనిపిస్తోంది. స్వరమే కాదు చూపు మారుతుంది. చాలా మంది టీడీపీ జనసేన ఆప్షన్ గా చూస్తున్నారు. అంటే ఒక ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే ఒక రెండు జాబితాలు వచ్చేసరికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నమస్కారం అమ్మా చంద్రిక గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మరో మిత్రులకు కూడా ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పినట్టుగా ముప్పేట దాడి అనేది జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కుటుంబాన్ని వదిలే పని లేదు, పార్టీని వదిలే పని లేదు, పాలనని వదిలే పని లేదు. ఈ మూడిట్లో కూడా గాడి తప్పినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా అర్థం కాలే. ఆయనకి ఎప్పుడు అర్థమైంది? జాబితాలు విడుదల చేసిన తర్వాత. ఎందుకంటే ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆ రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రజలటువంటి అవగాహన, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని చూసిన తర్వాత అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలే. ఎందుకంటే ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు బాగా పట్టుంది, ప్రజలతో బాగున్నారు, లేకపోతే ఇంకోటి గడప గడపకి చేపిస్తున్నాం, లేకపోతే ఇంకోటి చేపిస్తున్నాం, దానిలో చేపించిన వాళ్ళు 18 మందో 14 మందో ఉన్నారని ఒక తక్కువ సంఖ్యను చూపించి, ఎందుకంటే మనకి ఈ సందర్భంగా గుర్తు రావాల్సిందంటే అంతఃపురాన్ని విడిచి బయటకు వచ్చి రాజుగారు ఎక్కడా కూడా చూసిన సందర్భం లేని సందర్భంలో ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని తన మీద వ్యతిరేకత అని భావించట్లే. అతను ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కానీ ఎంపీల మీద కానీ ఉందని వాళ్ళ మీద తోసేసి నా తప్పేం లేదు, నేను బటన్ నొక్కే పని మీద ఉన్నాను, అప్పులు తెచ్చే పని మీద ఉన్నాను, వీటన్నిటి మీద ఉన్నాను తప్ప ఆ వ్యతిరేకత అంతా నాది కాదనే చెప్పడానికి మసిబూసి మారేడుకాయ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంగానే మనం దీన్ని చూడాలి. దాంతో పాటుగా ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఏ రంగం సరిగా లేదు, వ్యవసాయ రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, లేకపోతే ఇతర రంగాలు ఏవి కూడా, విద్యారంగం కానీ, దాంతోపాటు పారిశ్రామిక రంగం కానీ, అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ రంగం పాడైనా పర్లేదు కానీ విద్యారంగం మీద ప్రయోగాలు చేస్తే మాత్రం అది రాబోయే తరానికి నష్టమని మనం మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మీ డిబేట్లో కానీ పత్రికా ముఖంగా కానీ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా లేని నూతన విద్యా విధానం తీసుకొచ్చి స్కూల్స్ మెర్జింగ్ చేసి పూర్తిగా పాఠశాల విద్యను అసలు పరాయి విద్య చేసినటువంటి పరిస్థితే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఏ రంగం బాగుంది, ఏది గాలి కొట్టుకుపోయినటువంటి రైతాంగం కానీ, అదే విధంగా తుఫాన్లు బారిన పడినటువంటి రైతాంగం కానీ, వీటన్నిటి వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇట్లా చెప్తూ ఉంటారు. సోషల్ మీడియాలో అసలు మేము అందులో నెంబర్ 1 వచ్చాం, ఇందులో నెంబర్ 1 వచ్చాం అని చెప్పి చూపించి ప్రమోట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల గారి మీద కూడా సోషల్ మీడియాలో అది మీ కుట్రే, చంద్రబాబు గారు చేసిన కుట్రే అని చెప్తున్నారు. మీ వల్లే ఆవిడ వెళ్ళింది అంటున్నారు. ఇప్పుడు మీరు విద్యారంగం అన్నారు, అసలు మేము కేరళ తర్వాత మేమే నెంబర్ 1 అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు. అదే, ఎందుకంటే పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న పాఠశాలలు నేను స్వయంగా చూశాను చంద్రిక గారు. నేను ఉపాధ్యాయుడిగా పనిచేయటమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా పాఠశాలకు వెళ్తా. వెళ్ళాలి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారంటే మన శ్రీకాకుళం ఆముదాలవలస ఇన్ఛార్జికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులతో నేను మాట్లాడితే ఒక్కొక్క పాఠశాల 2 పిల్లలు 2 టీచర్లు, అంతే. ఆ రేషియోలో పాఠశాల మొత్తం విద్య మొత్తం నాశనం అయిపోయింది. సరే, అది జగన్మోహన్ రెడ్డికి అర్థం అవుద్దా అర్థం కాదనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వ్యవస్థల్ని గాడిని పెట్టడం కోసమే, ఆ గాడిని పెట్టేటటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉందని నిన్న తిరువూరు సభ కానీ, కనిగిరి కానీ, ఇక్కడ ఆచంట కానీ విజయవంతమైనటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. కోరుకునే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయం, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కాఫీ దొరకపోతే టీయో, టీ దొరకపోతే డెకాక్షన్ దొరకపోతే వేడి నీళ్ళు అన్నట్టు వీళ్ళెవరో ప్రజల్లో లేని వ్యక్తులు తన ముఖం చూసి మాత్రమే గెలుస్తామని విధేయులు కూడా తిరగేయడం ఏంటి? అసలు ఫోన్లు చేస్తే రాకపోవడం. కొంతమంది విధేయులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీ కొంతమంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ అసలు ఒకప్పుడు అసెంబ్లీ వేదికగా ఎలాంటి మాటలు మాట్లాడాడు అందరూ. అవునమ్మా, ఇప్పుడు ఆఖరికి స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా స్పందించిన తీరు మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా వేరే విధేయత అనేది రాజకీయాల్లో అసలు ఉండదమ్మా. రాజకీయాల్లో వేరే విధేయత ఎక్కడ ఉంటది? ఈ రోజు ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఆ వాస్తవాలన్నీ కూడా భరిస్తారు. అక్కడ భరించిన తర్వాత ఆ భరించలేని పరిస్థితుల్లోనే బయటకు వస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వేరే విధేయుడు, కాపు రామచంద్రారెడ్డి గారు వేరే విధేయుడు కదా, లేకపోతే ఎవరైతే బాబు